హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు మై ఛానల్ చందు ఫర్ అవర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీకు బేమ్యాక్ అనే వెబ్సైట్ గురించి చెప్పబోతున్నాను. బేమ్యాక్ కంటెంట్ కాదు ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ స్నక్కల్స్లో చాలామంది వర్క్ చేస్తున్నారు. ఈ స్నక్కల్స్లో వర్క్ చేసి చాలామంది పేమెంట్స్ అనేవి తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అలాగే ఏంటంటే మనకి బేమ్యాక్ అనేది కూడా స్నక్కల్స్.com లాంటిదే ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ యాజ్ స్నక్కల్స్ లాగానే ఉంటుంది. దీనికి ఆ బేమ్యాక్ అనే వెబ్సైట్కి వచ్చేటప్పటికి చాలా స్లైట్ డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. ఏంటంటే చెప్పాలంటే ఈ స్నక్కల్స్ని చూసే ఆ బేమ్యాక్ అనేది వచ్చింది అని చెప్పొచ్చు. ఆల్రెడీ మీరు స్నక్కల్స్.com వీడియో ఎవరైనా చూసి ఉండకపోతే కనుక ఒకసారి ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మీకే అర్థమవుతుంది ఈ స్నక్కల్స్లో ఎలా వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేస్తే మనీ వస్తుంది, పేపాల్ క్యాష్ వస్తుంది, అమెజాన్ క్యాష్. మనకు ఈజీగా ఏంటంటే జాక్పాట్ మనకు తగిలినట్లయితే ఒక్కరోజు జాక్పాట్ తగిలితే చాలు ఫ్రెండ్స్, మనకి $1000 $2000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు ఇందులో. అలాగే ఇంకొకటి వచ్చేటప్పటికి సేమ్ ఈ స్నక్కల్స్.com ఇలాగే ఉండే ఒక సైట్ ఏంటంటే బేమ్యాక్. చూడండి ఫ్రెండ్స్, బేమ్యాక్ అనే సైట్ ఎలా ఉంటుంది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసేటప్పటికి మీకు లాగిన్ అని ఉంటుంది. సైన్ ఇన్ వచ్చేటప్పటికి మీ ఫేస్బుక్తో లాగిన్ అవ్వండి. ఫేస్బుక్తో లాగిన్ అయ్యాక మీరేంటంటే ఇక్కడ చేయాల్సిన వర్క్ ఏముండదు ఫ్రెండ్స్. దీనిలో వచ్చేటప్పటికి కొన్ని వీడియోస్ చూడాలి. సేమ్ టు సేమ్ యాజ్ స్నక్కల్స్.com. ఈ స్నక్కల్స్.comలో మీరు ఎలా అయితే వర్క్ చేశారో సేమ్ అలాగే ఇందులో కూడా 10 ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 10 ఎంట్రీస్లో మనం వచ్చేటప్పటికి స్నక్కల్స్లో 5 10 టికెట్స్ ఇచ్చేవాళ్ళు. ఆ 10 టికెట్స్కి మనం 5 నెంబర్స్ సెలెక్ట్ చేసుకునేవాల్సి వచ్చింది ఒక్కొక్క టికెట్కి. అలాగే ఇందులో వచ్చేటప్పటికి ఒక్కొక్క ఎంట్రీకి వచ్చేటప్పుడు మనం ఎటువంటి నెంబర్స్ పిక్ చేయవసరం లేదు. ఆటోమేటిక్గా మనం ఒక 10 టికెట్స్ అనేవి ఎంట్రీ చేస్తే మనకు వచ్చేటప్పటికి ర్యాండమ్గా పిక్ చేస్తారంట. ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు వాళ్ళు మనకి ఇచ్చే ఎలా ఉంటుంది అంటే, ర్యాండమ్గా పిక్ చేసినప్పుడు మనమే విన్నర్ అయితే కనుక $25 ఇస్తారు. అది ఒక విన్నర్కి, ఫస్ట్ విన్నర్కి. అలాగే తర్వాత 25 మెంబర్స్ని పిక్ చేస్తారు. ఆ 25 మెంబర్స్ని పిక్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చేటప్పటికి ఈచ్ మెంబర్కి $1 ఇచ్చుకుంటూ వస్తారు. తర్వాత 5000 మెంబర్స్ని పిక్ చేస్తారు. 5000 మెంబర్స్ని పిక్ చేసినప్పుడు మనకు వచ్చేటప్పటికి $0.02 అనేవి వస్తాయి. అంటే 20 cents అనేవి ప్రతి ఒక్కరికి 5000 మెంబర్స్కి వచ్చేస్తాయి అనమాట. మీరు ఏం చేస్తారంటే 10 టికెట్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. 10 టికెట్స్ ఎంటర్ చేయడం ఏముండదు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంటర్ డ్రా అని ఉంది కదా, ఎంటర్ డ్రా మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఒక 5 వీడియోస్ అనేది ప్లే అవుతాయి ర్యాండమ్గా. మనకి ఈ వీడియోస్ చూస్తూ వెళ్ళిపోతా మనం ఇక్కడ వచ్చే వీడియో ప్లే చేసి చూద్దాం. చూడండి, ఈ వీడియో ప్లే అయ్యాక మనకేంటంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. ఈ వీడియో అనేది దేనికి సంబంధించిందో అడుగుతాడు. ఈ వీడియో దేనికి సంబంధించిందో మనం చెప్పినట్లయితే కనుక ఇది అనేది నెక్స్ట్ వీడియోకి తీసుకెళ్తాం. నెక్స్ట్ వీడియో అలా 5 వీడియోస్ చూడాలి ఫ్రెండ్స్. ఈ 5 వీడియోస్ చూసాక మనకు 1 ఎంట్రీ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకే తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరైతే చూడండి, ఇక్కడ 5 వీడియోస్ ఆర్డర్లో కరెక్ట్గా వరుసగా చూసేస్తే మీకు అనేది ఒక ఎంట్రీ అనేది తీసుకుంటాడు. ప్రతి 5 వీడియోస్కి ఒక ఎంట్రీ తీసుకుంటాడు. ఈ ఎంట్రీ తీసుకున్నాక మీకేంటి యూజ్ అంటే, రేపు ఇదే టైంకి ఒక 20 hours ఉంది ఫ్రెండ్స్. ఇంక ఈ 20 hours అయిపోయాక మీకేంటంటే ఒక ఎంట్రీ అనేది తీస్తాడనమాట. ఈ ఎంట్రీ చెప్పాను కదా, ఫస్ట్ విన్నర్కి $25, నెక్స్ట్ 25 విన్నర్స్కి $1, నెక్స్ట్ 5000 విన్నర్స్కి $0.02 అంటే 20 cents వస్తాయి. 20 centsలో మీరు ఒక 10 ఎంట్రీస్ చేసినప్పుడు ఒక 5 ఎంట్రీస్ అయినా మీకు 5000 విన్నర్స్లో మీరు 5 ఎంట్రీస్ అనేవి మీ సెలెక్ట్ అయితే కనుక మీరు దాదాపుగా 0.1 అనేది ఈజీగా వచ్చేస్తాయి కదా. 0.1 అంటే 100 cents ఈజీగా వచ్చేస్తాయి మీకు ఆ రోజుకి. దీనిలో వచ్చేటప్పటికి మినిమం విత్డ్రా చాలా తక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. మినిమం విత్డ్రా ఎలా తీసుకోవాలి అంటే, ఇక్కడ ప్రైజెస్ ఉంది కదా, ఈ ప్రైజెస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి పేపాల్ క్యాష్ అండ్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ అనేవి ఇస్తాడు. ఇక్కడ వరల్డ్ వైడ్ ఉంది కదా, వరల్డ్ వైడ్ తీసేసి మనం ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియా అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ పేపాల్ క్యాష్ వచ్చేటప్పటికి $0.02 అండ్ అమెజాన్ క్యాష్ వచ్చేటప్పుడు 10 రూపీస్ని మనం విత్డ్రా చేసుకోవచ్చు. గిఫ్ట్ కార్డ్ అనేది ఇస్తాడు, మన మెయిల్కి పంపిస్తాడు. ఆ గిఫ్ట్ కార్డ్ వోచర్ని మనం అమెజాన్లో యూజ్ చేసినట్లయితే మనకి అమౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఈ పేపాల్లో వచ్చేటప్పటికి మనం డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళిపోతుంది. పేపాల్ గురించి అందరికీ తెలిసిందే. ఈ పేపాల్ గురించి అయితే మీకు పేపాల్ అకౌంట్ లేనట్లయితే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ పైన ఐ అని కనిపిస్తుంది కదా, మీకు ఐ దగ్గర కానీ నేను ఈ వీడియో లింక్ ఇస్తాను. ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా వెరిఫై చేసుకోవాలి అనేది అక్కడ నుండి మీరు అక్కడ నుండి ఆ వీడియో చూసి మీరు డైరెక్ట్గా సైన్ అప్ అవ్వచ్చు. ఓకే, ఇంకొక విషయం వచ్చేటప్పటికి దీనిలో 7 levels ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. సేమ్ టు సేమ్ యాజ్ స్నక్కల్స్.comలో ఎలాగైతే 7 levels ఇన్కమ్ ఉందో ఇక్కడ 7 levels ఇన్కమ్ ఎలా అయితే ఉందో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ 7 levelsలో నాకు వచ్చేటప్పటికి ఫస్ట్ లెవెల్లో 30 members, నెక్స్ట్ లెవెల్లో 5 members అండ్ థర్డ్ లెవెల్లో 19, ఫోర్త్ లెవెల్లో 10 members. ఇలా ఏంటంటే లెవెల్ వైజ్గా నాకు వీళ్ళ దగ్గర నుండి కొంత పర్సెంటేజ్ అనేది వస్తూ ఉంటుంది. వీళ్ళలో చాలామంది వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడం వల్ల ఏంటంటే నాకు 0.22 cents అనేవి వచ్చాయి. కానీ నేనేంటంటే ఈ స్నక్కల్స్లో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈ టికెట్స్ అనేవి నేను ఒక 1 week 10 days నుండి అసలు నేను చూడటం లేదు. అందుకని నాకు ఏమి రాలేదు. అంతా ఏంటంటే వీళ్ళు చేసిన ద్వారా వీళ్ళ దగ్గర నుండి వచ్చిన పర్సెంటేజ్ మాత్రమే ఫ్రెండ్స్ ఇది. అలాగే మీరు కంపల్సరీగా చేయండి. మీరైతే కనుక సక్సెస్ అవుతారు. దీనిలో చేయండి. ఓకే, ఎంటర్ చేయాలని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేటప్పటికి ఇంకొకటి 7 levels ఇన్కమ్. ఇది
ఇన్వైట్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేయండి. ఇన్వైట్ అండ్ ఎర్న్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అనేది ఇక్కడ మీ రిఫరల్ లింక్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇది నా రిఫరల్ లింక్, ఇది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. నేను దీని మీద క్లిక్ చేసి మీరు దీని ద్వారా డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. ఓకే, నాకు ఫస్ట్ లెవెల్ వచ్చేటప్పటికి 1 మెంబర్ ఉన్నాడు. ఇతను నా ఫ్రెండ్ ఆల్రెడీ జాయిన్ అయ్యాడు ఫ్రెండ్స్. మీరు జాయిన్ అయితే కనుక ఫస్ట్ లెవెల్లో వస్తారు. మీ కింద ఎవరైనా జాయిన్ చేసుకుని నాకు సెకండ్ లెవెల్లో వస్తారు. ఆ వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్లో వస్తారు. మీకు అందరికీ అర్థమే ఉంటుంది ఈ 7 లెవెల్స్ గురించి. నేను ఆల్రెడీ స్నక్కల్స్లో మీకు అందరికీ చెప్పాను. ఓకే, ఇంకోటి వచ్చేటప్పటికి వీళ్ళ దగ్గర నుండి వచ్చేటప్పటికి ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి 50% వస్తుంది, సెకండ్ లెవెల్ 10%, మిగతా అన్ని లెవెల్స్ నుండి 5% వచ్చుకుంటూ వస్తాడనమాట. ఓకే, మీరు డైరెక్ట్గా చేయండి. ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే మీరు ఇక్కడ 10 ఎంట్రీస్ మీరు కంప్లీట్ చేయండి. 10 ఎంట్రీస్ మీరు కంప్లీట్ చేసినట్లయితే కనుక మీరు జాక్పాట్ తగిలితే కనుక ఫ్రెండ్స్ మీరు చేయండి, చేస్తూనే ఉండండి. చేస్తూనే ఉంటే ఎప్పుడో ఒకప్పటికి మీరు జాక్పాట్ అని తగులుతుంది. జాక్పాట్ అంటే ఏంటంటే మనం ఒక 2 డేస్ చేసి 2 డేస్లో నాకు జాక్పాట్ తగలేదని చెప్పి మానేస్తే మాత్రం కుదరదు. ఏంటంటే మనం చేస్తూ పోతే ఒక్కొక్కడికి వాళ్ళ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ లక్ ఎలా ఉంటుందో ఆ లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీ లక్ ఉంటే కనుక ఫస్ట్ డేనే జాక్పాట్ తగలవచ్చు. కొంతమందికి లక్ ఏంటంటే ఒక 30 డేస్ చేసినా జాక్పాట్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే ఈ $1 ఈ 0.02 cents వస్తాయి. మీరేంటంటే పాజిటివ్ థింకింగ్, మనం పాజిటివ్గా థింక్ చేసుకుంటూ చేస్తే మనకు పాజిటివ్గానే వస్తాయి అన్నీ. మనం నెగిటివ్గా థింక్ చేస్తే అది నెగిటివ్గానే ఉంటుంది. అందుకంటే బీ పాజిటివ్గా ఉండండి, అన్నీ మీ పాజిటివ్గానే జరుగుతుంది. మీరు పాజిటివ్గా ఆలోచించి 10 ఎంట్రీస్, ఇక్కడ 10 ఎంట్రీస్, అలాగే ఇక్కడ 10 ఎంట్రీస్, అంటే స్నక్కల్స్లో 10 ఎంట్రీస్ అండ్ బేమ్యాక్లో 10 ఎంట్రీస్ చేయండి. మీరు కంపల్సరీగా మీకు సక్సెస్ అనేది ఎక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ 2 చోట్ల జరిగే సక్సెస్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి వచ్చేటప్పటికి వీళ్ళతో డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు వాట్సాప్ నెంబర్ ఒకటి ఇచ్చారు, వాట్సాప్ నెంబర్ అండ్ ఇక్కడ మెయిల్కి డైరెక్ట్గా వీళ్ళు కాంటాక్ట్ చేసినా కానీ వీళ్ళు మీకు ఆన్సర్ అనేది చేస్తారనమాట. ఓకే ఫ్రెండ్స్, అందరూ జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ఇక్కడ 10 ఎంట్రీస్ తీసుకొని 10 ఎంట్రీస్ పట్టే టైం ఎంతో ఉండదు ఫ్రెండ్స్. నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 20 మినిట్స్లో ఈ 10 ఎంట్రీస్ అయిపోతాయి. దీనిలో ఒక 20 మినిట్స్, ఈ స్నక్కల్స్లో ఒక 20 మినిట్స్, బేమ్యాక్లో ఒక 20 మినిట్స్. ఇవి వచ్చేటప్పటికి మన ఇండియన్ సైట్స్ అండ్ టాప్ అండ్ ట్రస్టబుల్ సైట్స్గా చెప్పొచ్చు. దీనిలో ఏంటంటే జాక్పాట్ ఈ స్నక్కల్స్లో మ్యాక్సిమం చేయండి. ఈ స్నక్కల్స్లో మ్యాక్సిమం చేస్తే కనుక వీడేంటంటే మనకి $1000s ఇస్తున్నాడు. వీడు వచ్చేటప్పటికి బేమ్యాక్ కూడా వచ్చేటప్పటికి $25 మాత్రం ఇస్తున్నారు వీళ్ళు. అలాగే స్నక్కల్స్ వాళ్ళు వచ్చేటప్పటికి మనకి జాక్పాట్ తగిలినట్టయితే కనుక $1100, $2000 వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఆల్రెడీ లాస్ట్ టైం ఒక 3 days బ్యాక్ ఏంటంటే $2000, $3000 విన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి మీరు జాయిన్ అయితే కనుక ఇక్కడ 10 ఎంట్రీస్ చేసుకోండి. 10 ఎంట్రీస్ చేసుకొని అందరూ ఎర్న్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.